హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అంతా కూడాను పెళ్లి రోజున మా వారికి కొన్న గోల్డ్ రింగు నేను ఎలా తీసుకున్నాను, ఎంత లాభాన్ని పొందాను, దాన్ని ఎంత వెయిట్లో తీసుకున్నాను, అన్ని పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు మీకు వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఏమైనా మీకు ఉపయోగపడితే కనుక వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. ఇక ముందుగా మనం అక్షయ తృతీయ రోజునని చెప్పేసి బంగారం తెచ్చేసుకోవడం, దాన్ని ఎంతో కొంత కొని మనం పక్కన పెట్టుకోవడం, ఇవన్నీ కూడా తర్వాత విషయాలండి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు నేను పూర్తిగా చెప్పి. నేనైతే అక్షయ తృతీయ గురించి అయితే ఇప్పుడు చెప్పదలుచుకోలేదండి. దాని ఆఫర్ గురించి అయితే చెప్పదలుచుకున్నాను. తర్వాత ఇప్పుడున్న బంగారం ఖరీదు ఎంతైతే ఉన్నదో ఆ ఖరీదులో మనం పాత బంగారాన్ని మార్చుకుంటే చాలా లాభం కూడానండి. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దాన్ని మనం మార్చుకోవడం తప్ప ఇంకా వేరే ఇంకా ఆలోచన లేదు అని అనుకున్నప్పుడు, దాన్ని యూజ్ చేయలేము ఇంకా అన్నప్పుడు మనం మార్చుకునే టైం కూడా ఇలా బంగారం ఎక్కువ రేటు ఉన్నప్పుడు మన పాత బంగారం వాల్యూ ఎక్కువగా తెచ్చుకోవచ్చండి. అందులోని ఇలాంటి ఆఫర్లు ఉండేటప్పుడు మనకి శ్రావణ మాసం, ఆషాఢ మాసం ఆఫర్లు ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే కొంచెం పాత బంగారాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు మనమైతే ఇల్లు కొనేసేది ఏమి ఉండదండి. బంగారం విషయంలో డబ్బులు కూడా మనం ఎక్కువ క్యాష్ పెట్టి కొనడం కూడా మనకి జరగదు. ఏదైనా పెళ్లిళ్ళ విషయాల్లో తప్ప మనకి అప్పటికప్పుడు సూత్రాలని అలాంటివి కావాలంటే తప్పదండి. కాకపోతే ఇలాంటి ఏదైనా ముందు నుంచి అలా కొంచెం ప్లానింగ్ ఉండి ఒక్కొక్క వస్తువుని అమర్చుకోవాలంటే గనక ఇలా మనం ఆఫర్లు తర్వాత దాని రేటు చూసుకుని మనం మార్చుకోవడం చాలా మంచిదండి. తీసుకోవడం అనేది గోల్డ్. అలా గోల్డ్ తీసుకునేటప్పుడు కూడా ఏ వస్తువు తీసుకుంటున్నామో, ఏ పర్సన్కి అయితే తీసుకుంటున్నామో వాళ్ళని తీసుకుని వెళ్ళడం ఇంకొక మంచి పని అండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి నచ్చిన వస్తువుని ఆ రోజు ఎంత వెయిట్ పడినవ్వండి, ఎంత రేటు పడినవ్వండి, అవన్నీ తప్పదు కదా ఇంకా. అయితే ఆ వస్తువు వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళకి కరెక్ట్గా సరిపోయింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ మార్చే పనే ఉండదు. తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేయాలన్నా ఇవన్నీ మళ్ళీ తలకాయ నొప్పి. కాబట్టి మనకి ఎప్పటికీ కొన్నాళ్ళు లైఫ్ అలా వస్తువుని మళ్ళీ మార్చకూడదు అనుకుంటే కనుక చక్కగా దాన్ని మనం వస్తువు రూపంగానే తీసుకోవాలనుకుంటే, బిస్కెట్ రూపంగా తీసుకోవాలంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయించుకుంటామండి మనకు కావాలంటే. వస్తువు రూపంగా తీసుకునేటప్పుడు మాత్రం కావాల్సిన ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళడమే మంచిదండి. కరెక్ట్ సైజు వాళ్ళకి నచ్చిన మోడల్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఇదొకటి ఫాలో అవ్వాలండి గోల్డ్ తీసుకునేటప్పుడు. నాకు తెలిసిన విషయమేనండి ఇదంతా కూడా, నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను. అయితే మా వారికి తీసుకున్న రింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఇదండి. సింపుల్గా కింద వచ్చేసరికి స్ట్రాంగ్గా, పైన వచ్చేసరికి సింపుల్గా కావాలన్నారండి. కాబట్టి ఇంకా అసలు వద్దనే అన్నారు. నా బలవంతం మీద ఇంకా తీసుకోండి ఒక రింగ్ అంటూ లేకుండా ఎలాగని చెప్పేసి అంటే ఇంకా అలా తీసుకున్నారండి. ఇంకా ఆయనకి నచ్చిన మోడల్ అయితే చూసి తీసుకున్నారు. ఇంకా ఇందులో ఎక్కువ స్టోన్స్ వచ్చేవి కూడా మనం తీసుకోకూడదండి. ఎక్కువ స్టోన్స్ ఉండడం వల్ల మనం రెగ్యులర్గా వాడేటప్పుడు అవి స్టోన్స్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. మనం కొనేటప్పుడు కూడా వాటి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు దానికి లాస్ అప్ ఎక్కువ అవుతుంది. కాబట్టి స్టోన్స్ ఎక్కువ లేకుండా గోల్డే ఎక్కువగా ఉండేటట్టు, ఎనామిల్ వర్క్ అయితే పర్వాలేదండి, కానీ స్టోన్స్ ఎక్కువగా లేకుండా చూసుకోవడం మంచిది. అయితే నేను తీసుకున్న గోల్డ్ రింగ్ వచ్చేసరికి 6.39 గుజ్జులు అయితే ఉన్నదండి. నా పాత బంగారం వాల్యూ ఎంత అనుకున్నారు అంటే దాని వెయిట్ వచ్చేసరికి 5.787 గుజ్జులు అండి. అసలు అమ్మ వాళ్ళు పెట్టింది అయితే కనుక 4 గ్రాములేనండి. కాకపోతే ఏంటంటే దానికి మనం మార్చుకున్నప్పుడల్లా దాని వాల్యూ పెరుగుతుంది. దాని వెయిట్ కూడా దాంట్లో గెయిన్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అలాగా ఇప్పటికైతే 6 గ్రాముల 39 గుజ్జులు వచ్చేటట్టు చూసుకున్నాను. నా పాత బంగారం వాల్యూ వచ్చేసరికి 52,111 రూపాయలు అయితే పడిందండి. తర్వాత మనం కొత్త బంగారం వాల్యూ వచ్చేసరికి 64,985 రూపాయలు అయితే పడిందండి. మనం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే బంగారాన్ని మార్చుకునేది మనం ఎలాగో కరిగిస్తామండి. కంపల్సరీ ముందైతే ప్యూరిటీ చెక్ చేస్తారు. తర్వాత దాన్ని ఇలాగా మెల్ట్ చేసేస్తారు. ఈ మెల్ట్ చేసే విధానం కూడా మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పెట్టానండి. మిషన్లో ద్వారా చేస్తారు, డైరెక్ట్గా ఇలా హ్యాండ్ మేడ్గా చేతితో కూడా చేస్తారండి. అప్పుడు మళ్ళీ దీన్ని వెయిట్ ఎంత ఉందని ఖచ్చితంగా నికరంగా వచ్చేస్తారు. అప్పుడైతే అందాజుగా కడతారు ముందు. తర్వాత ఏంటంటే ఖచ్చితంగా దాని ప్యూరిటీని బట్టి మనకు ఆ రోజు ఏ రేట్ అయితే ఉన్నదో ఆ రేట్ వాల్యూ కట్టేస్తారండి. ఇదంతా ఎందుకు మీకు అంత తెలియదా అనేసి అనుకోవడం కాదండి, కొంచెం తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది కదని వివరంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇదండి పాత బంగారం కరిగిస్తే నా 5 గ్రాముల 7.87 గుజ్జులు అయితే వచ్చిందండి ఆ వెయిట్. తర్వాత ఈ ఉంగరం వెయిట్, మనం కొత్తగా తీసుకున్న ఉంగరం వెయిట్ రెండు కూడా మళ్ళీ ఒకసారి
వెయిట్ చూసుకోవాలండి. వెయిట్ అయితే మనం కళ్ళ ముందే వేస్తారు కాబట్టి రెండు చూసుకోవాలి. తర్వాత ఆ వాల్యూ కూడా మనకి ఏంటంటే 22 క్యారెట్సా 18 క్యారెట్సా ఇవన్నీ కూడా మనకి అక్కడే చూపుతారు. చెప్పిన దాన్ని బట్టి మనకి ఆ రోజు వాల్యూ ఎంత ఉందంటే కనుక 9,005 ఉందండి బంగారం ఖరీదు గ్రాము. అయితే ఇక ఆ రింగు మా వారి సైజే కదండి, నా సైజు మా బాబు సైజు కూడా ఒకటే అయ్యింది. ఇంక ముగ్గురులో ఎవరిమైనా సరదాగా పెట్టుకోవచ్చు కదా అనిపించిందండి. కానీ షైనింగ్ మాత్రం చెక్కుడు చక్కగా చుట్టూ కూడా చెక్కుడు వచ్చిందండి. దాని వలన షైనింగ్ చాలా బాగా వచ్చింది, బాగా నచ్చిందండి ఇంట్లో బాబుకు కూడాను. అయితే మన పాత బంగారానికి కొత్త బంగారానికి చూసారు కదా ఎంత వాల్యూ వచ్చిందని చెప్పాను కదండి. అయితే విఏ సంగతి వచ్చేసరికి మనకి 19% అన్నారండి. ఆ 19% లోంచి మనకి ఇప్పుడు ఎలాగో అక్షయ తృతీయ ఆఫర్ అయితే ఉంది కదా, ఆ ఆఫర్ని వాడుకోండి. అక్షయ తృతీయ రోజున బంగారం తెచ్చుకోవడం అనేది కాదండి, నేను అది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చెప్తాను మీకు. ఆ ఆఫర్ ప్రకారం మనకి 15% అయితే కట్టారండి. ఇంక ఇంత చిన్న వస్తువులో బార్గెన్ చేయడానికి ఏమీ ఉండదు, వాళ్ళు కూడా పెద్దగా ఏమీ తగ్గించరండి. లేదంటే పెద్ద వస్తువుల్లో మాత్రం కంపల్సరీ బార్గెన్ చేయొచ్చు, ఇంకా తగ్గుతారండి. మనకి ఇంకా జిఎస్టీ అని కంపల్సరీ అని పడతాయి కదా, ఇంకా చిన్ని స్టోన్ కాస్ట్ ఇవన్నీ కూడా పడి ఇంకా నాకైతే నేను కట్టాల్సింది వచ్చేసరికి 12,605 అయితే కట్టి ఈ రింగ్ అయితే తెచ్చుకున్నానండి. ఇదండి నాకు ఒక్కొక్కటి మార్చుకున్నప్పుడల్లా కూడా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అవే మీకైతే నేను షేర్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోని వచ్చేసరికి మీకు ఇష్టమై నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటే కనుక ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి. వస్తువుని మార్చేటప్పుడు దాని వెయిట్ని ఇంకా ఇంక్లూడ్ చేసుకునేటట్టుగా మనకి కొంచెం మనీ పరంగా లాభం వచ్చేటట్టుగానే చూసుకోవాలని చెప్పి నా ఉద్దేశం అండి. అదే మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. అలాగే మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.